ఈరోజు మనము డిఫెన్స్ టెక్నాలజీలో అత్యంత కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి క్షిపణి వ్యవస్థకి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీని గురించి మనం చూడబోతున్నాం. దీనిలో భాగంగా మనం ఏ క్షిపణులను రూపొందించాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడం కోసం పాట్నా అనేటటువంటి నిమోనిక్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మనం పాట్నా అంటే పి అంటే పృథ్వీ, ఏ అంటే అగ్ని, 3 అంటే త్రిశూల్, ఎన్ అంటే నాగ్, ఏ అంటే ఆకాష్, ఈ క్షిపణులను మనం రూపొందించుకోవడం జరిగింది అనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ ఈ క్షిపణులను రూపొందించడంలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించింది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేటటువంటి మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దీనికి రూపకర్త. వారి ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. మన హైదరాబాద్లోని డిఆర్డిఓలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు వీటి యొక్క రూపకల్పన అనేటటువంటిది రూపుదిద్దుకోవడం జరిగింది. వీటిని ఎక్కడి నుంచి ప్రయోగించేవారంటే ఒరిస్సా తీరంలోని చాందీపూర్ లేదా అబ్దుల్ కలాం ద్వీపం, వీల ద్వీపంగా ఐలాండ్గా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వీటిని ప్రయోగించడం జరిగేది. ఇది 1983లో ప్రారంభమై 2008వ సంవత్సరంలో ముగిసినట్టుగా ప్రకటనలు ఇచ్చేశారు. అయితే ఇవి ఏంటంటే భారతదేశం క్షిపణి సామర్థ్యాన్ని కలిగి ఉంది, ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలిచింది. డిఫెన్స్ టెక్నాలజీలో భారతదేశానికి ఒక ప్రధానమైనటువంటి భూమికను ఏర్పరచడానికి ఈ క్షిపణి వ్యవస్థ ఈ ఐజీఎల్డిపి ప్రోగ్రామ్ మాత్రమే కారణం అన్నమాట. ఇక్కడ నుంచి మనం దూసుకెళ్ళాం. ఆ తర్వాత బ్రహ్మోస్ లాంటి క్షిపణులను వాటన్నింటినీ కూడా అగ్నిలో కూడా చాలా ఉన్నాయి. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించేటటువంటి అగ్నిలో చాలా మళ్ళీ అగ్ని 1, 2, 3, 4, 5 ఇట్లా వచ్చాయి. ఇంటర్ కాంటినెంటల్ అనమాట. అంటే ఖండాంతర శ్రేణి క్షిపణి చాలా దూరం ఖండాలను దాటి కూడా దూసుకెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇది కలిగి ఉంటుంది అనమాట. త్రిశూల్ ఉపరితలం నుంచి గగనతలానికి, అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్కి, అంటే గగనతలంలో శత్రు విమానాలు వచ్చినప్పుడు వాటిని ఛేదించడానికి ఈ క్షిపణిని ప్రయోగం చేస్తారనమాట. అట్లాగే నాగ్ అనేటటువంటిది ఒక ట్యాంక్ విధ్వంస క్షిపణి అనమాట. ఏదైనా ట్యాంక్ శత్రు దేశాలు వచ్చినప్పుడు దాన్ని విధ్వంసం చేస్తుంది. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్, అంటే మనం ఒకసారి ఫైర్ చేసామంటే అక్కడికి వెళ్ళి ఆ క్షిపణి విధ్వంసం చేస్తుంది, ఇది కూడా విధ్వంసం అవుతుంది అనమాట. అందుకని ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది అనమాట. ఆకాష్ కూడా ఉపరితలం నుంచి గగనతలానికి, అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించేటటువంటిది అనమాట. ప్రధానంగా ఇది ఏంటంటే భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యున్నతమైనటువంటి డిఫెన్స్ టెక్నాలజీని కలిగి ఉండడానికి ఒక ప్రధాన భూమిక ఈ సిస్టమ్ అనమాట. అందుకని మనకు డిఫెన్స్ టెక్నాలజీలో ఇది బేస్ లాంటిది కాబట్టి దీన్ని తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి కాలాన్ని మనం మెయిన్స్ లాంటి క్వశ్చన్స్లో కూడా రాసినప్పుడు దీన్ని మీరు రిఫర్ చేయొచ్చు, కోట్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.